Presenting you the Burger Queen, and she has some gifts for you. First 400 means 4 beads you will be putting here, okay? సో మా అత్త మావయ్య అంటే ప్రణవ్ వాళ్ళ మమ్మీ డాడీ ఇండియా నుంచి వస్తున్నారు. వెల్కమ్ వెల్కమ్. Oh my god. Say thank you, Nanamma. Thank you, Tata. Thank you. Huh? Presenting you the Burger Queen, and she has some gifts for you. What is that? హలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద హాయ్ అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు ఆ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇక్కడ ఏంజల్ బన్నీ వాళ్ళ ఫేవరెట్ చూరోస్ తింటున్నారండి. బర్గర్ కింగ్లో దొరుకుతాయి. సో చూరోస్ విత్ చాక్లెట్ సిరప్ ఇస్తారనమాట. దానిలో డిప్ చేసుకుని తినాలి, చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైనా మీరు వెళ్తే ట్రై చేయండి. స్వీట్ చూరోస్తో ఇవాళ స్వీట్ వీడియోని కూడా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. క్వాలిటీ కంట్రోల్ చేస్తుంది కూతురు. బన్నీ తెచ్చుకున్న బర్గర్ కింగ్లో చూరోస్ తీసుకుని మేము కార్లో తింటున్నాం, చూసారా? సో యాక్చువల్లీ విషయం ఏంటంటే మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. దారిలో ఛార్జింగ్ కోసం ఆగినప్పుడు చూరోస్ తీసుకున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసే ఉంటుంది. సో చూస్తూ ఉండండి. ఇంతలోపు నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంజల్ అండ్ బన్నీ ఇద్దరు కూడా అబాకస్ క్లాసెస్కి వెళ్తారండి. సో ఒక 1 year నుంచి ఆన్లైన్ అబాకస్ క్లాసెస్కి వెళ్తున్నారు. నేను మాస్టర్స్ ఇన్ ఫార్మసీ చేశాను. చిన్నప్పటి నుంచి నాకు కొంచెం మ్యాథ్స్ అంటే భయం ఉండేదండి. సో అందుకే సైన్స్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళానేమో. బట్ ఏంజల్ అండ్ బన్నీకి అలా అవ్వకూడదు, వాళ్ళు మ్యాథ్స్ కూడా మంచిగా గ్రిప్ ఉండాలని చెప్పి సో నేను అబాకస్ క్లాసెస్లో జాయిన్ చేశాను. సో ఇవి ఆన్లైన్ అబాకస్ క్లాసెస్ అనమాట. యశస్వి గారు అని చెప్పి టైనీ వివిడ్ మైండ్స్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి. So 400, first 400 means 4 beads you will be putting here, okay? Okay. So till here, am I clear? Yes. Yes. Okay. So next we are going to the next number. What is the next number? Minus 552. You're going to remove in the hundreds place. You have the beads, so I am doing minus 500. Okay. So next minus 50. Do you have beads for minus 50? Yes. Yes, so we are also removing minus 5 in the tens place, that is minus 50, okay? సో చూసారు కదా, ఆన్లైన్ క్లాసెస్ అనమాట. మనకి లింక్ ఇస్తారు, ఆ లింక్లో జాయిన్ అయితే సరిపోతుంది. డీటెయిల్గా ప్రతి కాన్సెప్ట్ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ క్లాసెస్కి జాయిన్ అయినప్పటి నుంచి ఏంజల్ బన్నీకి చాలా బెనిఫిట్ ఉందండి. సో వాళ్ళు మాకు చెప్తూ ఉంటారు కూడా, మేము స్కూల్లో ఏమన్నా క్వశ్చన్స్ అడిగినా కూడా మేము చాలా క్విక్గా చెప్పేస్తున్నాం మమ్మీ, అందరికన్నా ముందు మేము ఆన్సర్ చేయగలుగుతున్నాం, మేము చాలా ఫాస్ట్గా చేయగలుగుతున్నాం అని చెప్తున్నారు. సో ఇవి ఆన్లైన్ క్లాసెస్ మనకి ఇండియాలో ఉన్నాయి, కెనడాలో, యూఎస్లో అన్ని ప్లేసెస్లో ఉన్నాయండి. డీటెయిల్స్ నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. Teacher, Yes, Angel. I finished Aero. Okay, can you please tell me the answers in a line, Angel? 335, 554. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి. ఫుల్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. చాలా బాగుంటుంది, మీ పిల్లలకి చిన్న బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది కదా. సో మ్యాథ్స్ అంటే భయం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. నేనైతే 1 year నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, చాలా గుడ్ ఇంప్రూవ్మెంట్ ఉంది పిల్లల్లో. ఇట్లా యూఎస్లో, ఇండియాలో సమ్మర్ హాలిడేస్ కూడా నడుస్తున్నాయి కాబట్టి సమ్మర్ క్లాసెస్ కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు ఒకసారి చూడండి, మీకు డీటెయిల్స్ దొరుకుతాయి. Okay. 415 plus 632. If you are having doubt, then I'll help you there, okay? Okay. Wow, there's traffic. హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా?
సో వీకెండ్ అండ్ అందరం కూడా ఫుల్ ఫన్ లో ఉన్నాము, ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నాము. సో మా అత్త మావయ్య అంటే ప్రణవ్ వాళ్ళ మమ్మీ డాడీ ఇండియా నుంచి వస్తున్నారు. సో ఫుల్ హ్యాపీ. ఏంజిల్ బన్నీ అయితే అసలు 1 వీక్ నుంచి ఎప్పుడు వస్తున్నారు అని అడుగుతూనే ఉన్నారు. సో మేము మార్నింగ్ బయలుదేరి ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాము. సో ఆల్మోస్ట్ ఇంకా ఎంతసేపు ఉన్నాను, 8 minutes. ఇంకా 8 minutes ఉంది వాళ్ళని కలవడానికి. నేనైతే చాలా ఎక్సైటెడ్. మీకు చాలా మందికి నేను ఆల్రెడీ ఛానల్లో చెప్పాను. సో అత్త గురించి, అత్త బాగా వంట చేస్తుందని, మా మావయ్య దగ్గర అత్త దగ్గర చిన్నప్పుడు నేను ఉన్నానని చెప్పి, అండ్ బాగా ముద్దుగా చూసుకున్నారు అని చెప్పి బోల్సార్లు చెప్పాను. సో వాళ్ళు వస్తున్నారు అనమాట. ఏంజల్ బన్నీ అంత ఎక్సైటెడ్ గా ఉన్నారు, నేను కూడా అంతే ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో ఆదో చూసారా, పొద్దున్నే లేపు అందరినీ తీసుకొచ్చాను అనమాట. సో మా నాన్న కూడా అంత ఎక్సైటెడ్ ఉన్నాడు. మరి ఎక్కువ ఎక్సైట్ అయిపోతున్నాడు, నాకు టెన్షన్ వస్తుంది. సో ఇంకొక 8 minutes లో అత్త వాళ్ళని కలుస్తాం అనమాట. సో ఆల్మోస్ట్ ఆఫ్టర్ 2 years అన్నాను, 3 years ఆఫ్టర్ 3 years కలుస్తున్నాను వాళ్ళని. సో ఇంకా ఫుల్ ఫన్ ఉండబోతుంది. కొన్ని రోజులు వాళ్ళు మాతో ఉంటారు. సో ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట. సో మంచి మంచి వీడియోస్ కూడా వస్తాయి. సో చూస్తూ ఉండండి. ఇంకా కొంతసేపులో అక్కడికి వెళ్తాను, అక్కడ మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. ఓకేనా, బాయ్. సో మేమంతా ఒక కార్లో బయలుదేరాము. ప్రణవ్ కూడా ఇంకో కార్లో బయలుదేరాడు. మాకన్నా ముందు వెళ్ళిపోయాడు ప్రణవ్. సో ప్రణవ్ ఫస్ట్ అత్తమాయ వాళ్ళని రిసీవ్ చేసేసుకున్నాడు. అండ్ అత్తమాయ ఫుల్ హ్యాపీ, అండ్ మా ప్రణవ్ కూడా ఫుల్ హ్యాపీ అయిపోయాడు. Can I go? Oh, thank you. Hello. Welcome to Canada. Super. Nice. Oh my god. Because usually we have to see the whole. Now I sing with the whole night. Okay. I'm like, can I? Go. Welcome. Oh no! You're blocking the parking, huh? బానే ఏందండి ప్రయాణం అంతా? ఏంజిల్ బన్నీ ఎక్సైట్మెంట్ చూసారా, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను కూడా అంత ఎక్సైటెడ్గా ఉన్నాను. అసలు ఆ కార్లో అయితే డాక్టర్ తాత, నానమ్మ, మేము ఫోన్లో చూసాము ఇప్పటి వరకు, రియల్గా చూస్తున్నాము ఇవాళ అని చెప్పి ఫుల్ ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు. సో మేము ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఇంకా టైం ఉంది కదండి, మధ్యలో ఒక రెస్టారెంట్లో ఆగామన్నమాట. వాళ్ళ జర్నీ అంతా కూడా చాలా స్మూత్గా, సేఫ్గా అయిపోయిందంట. ఇమిగ్రేషన్ అంతా కూడా చాలా బాగా అయిందని చెప్తున్నారు. అండ్ మగధి అని చెప్పి మిసిసాగాలో ఒక రెస్టారెంట్కి వచ్చామన్నమాట. సో వాళ్ళు వచ్చేప్పటికి ఆఫ్టర్నూన్ అరౌండ్ 2-2:30 అయిపోయింది. సో ఫుల్ ఆకలేస్తూ ఉంటుందని చెప్పి మేము కూడా అందరం కలిసి అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ టిఫిన్స్ ఆర్డర్ చేసాం మేము. సో రైట్ నా అత్త వాళ్ళకి నైట్ టైం కదా ఇండియాలో, సో మాకు మార్నింగ్ టైం అయినా కూడా సో టిఫిన్స్ ఆర్డర్ చేసాము. ఫ్లైట్లో అంతా కూడా చాలా బాగా వచ్చేసారంటే, ఎమిరేట్స్లో వచ్చారు వాళ్ళు. సో అంతా కూడా స్టాఫ్ అంతా చాలా బాగున్నారు, అంతా కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, మంచిగా చూసుకున్నారు అని చెప్తున్నారు మావయ్య అయితే. అండ్ మేము బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసాము, పూరి, వడ అండ్ దోశ ఇవన్నీ ఆర్డర్ చేసి మంచిగా తినేసి ఇంకా బ్యాక్ ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఇంటికి వచ్చేప్పటికి 5-5:30 అయిపోయింది. అండ్ అందరం ఫుల్ అలసిపోయాము. పొద్దు నుంచి ట్రావెల్ చేస్తున్నాం మేము కూడా. అండ్ అత్తమాయ ఇండియా నుంచి ట్రావెల్ చేశారు కాబట్టి వాళ్ళకి ఫుల్ టైర్డ్ అయిపోయారు అనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అత్త వాళ్ళు మా కోసం బోలు బట్టలు తీసుకొచ్చారండి, పిల్లల కోసం, నా కోసం, అలాగే నాను కోసం. సో అవన్నీ కూడా ఇక్కడ మాకు ఇస్తున్నారు. థ్యాంక్ యూ. నాకు మీరు ఏమన్నా ఇచ్చినా చిన్నికి ఇచ్చినట్టే. ఇప్పుడు మొదలు This is for Ara. Oh, this is for Ara. Okay. ఇద్దరు పొడుగున్నారనుకో, పొడుగు తీసాను ఇద్దరికి. నానమ్మ. Oh my God. Say thank you, Nanamma. Thank you, Tata.
సరిగ్గా మరి చూస్తే You want to try this? ఇవి పర్లేదు సరిపోతాయి ఇవే నాకు డౌట్ ఇలా పెట్టి నాన్న గో 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 స్టాండ్ Come here. Banama. Banama. Angel. ఓకే అది ఏదో పెట్టు Okay. Okay. Okay, Mama. Hi, Banima. You like it? బాగుంది సరే Wait, Mama. సరిపోయింది అత్త. I have been called. You have been. Thank you. Okay. రైట్ ఇది కూడా నాన్న come here. Yeah, blue one. పొట్టల్లో కనిపిస్తారు కానీ పొడిగానండి అంటే అలా చూస్తుంటే పొడగా వీడు చూస్తే పొట్టు కనిపిస్తున్నారు Angel, this is for you. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంప్రెషన్ వస్తుంది కానీ నేను పొడిగే తెలుసా? ఏ దేశంలో సూపర్ 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 నైస్ నైస్ బాగున్నాయి అత్త బాగున్నాయి మాయా థ్యాంక్ యూ నాన్న గో గివ్ హగ్ అండ్ సే థ్యాంక్ యూ గో గివ్ గో టు డ్రెస్ లగ్ చేసుకుంటే సరిపోదా ఇది ఎక్కేస్తుంది సంఖ్య ఎక్కేస్తుంది చిన్నది ముద్దురా అందుకే నీ అమ్మ ముద్దు చేసి ఇలా చేసి అంటే బాగాలేదు సో డెడికేటెడ్ ఇంకో చెప్పు ఓకే అప్ ఏంటి ఇన్ని వస్తున్నాయి దిస్ ఈస్ Hi. ఫ్రమ్ శర్వాణి అండ్ కౌశిక్ Oh my మై గాడ్ అదే ఫ్యామిలీ అంతా కవర్ అయిపోయింది కదా అనుకున్నాను చాలా చాలా బ్రాంచెస్ కౌశిక్ గారు కూడా పంపించారు Hi. చెప్పమని చెప్పాడు ఓ మై గాడ్ థ్యాంక్ యూ కౌశిక్ థ్యాంక్ యూ శర్వాణి ఇంకా ఉన్న పిల్లలు ఇంకా ఉన్నాయి. ఓ మై అసలు ఉంటుంది This is for Bani. This is from Kaushik and Sarwan. This is for our. They are crying. ముక్కలు పెట్టి లాగావు కదా ఓకే This is Kaushik from an Atta. ఓకే సో చూసారు కదా అత్త వాళ్ళు మా అందరికి బట్టలు తీసుకుని వచ్చారు అలాగే కౌశిక్ అండ్ శార్వాణి సో కౌశిక్ మా తమ్ముడండి సో మా పిన్ని కొడుకు అనమాట సో వాళ్ళ వైఫ్ పేరు శార్వాణి సో వాళ్ళిద్దరు కూడా పిల్లలకి బట్టలు పంపించారు అండ్ మాకు కూడా బట్టలు పంపించారు సో థ్యాంక్ యూ సో మచ్ కౌశిక్ అండ్ శార్వాణి అండ్ అత్త మామకు కూడా థ్యాంక్ యూ సో మచ్ Oh, I like it. It's kind of like Hey, इसका फैल जाओ नहीं I am scared. Mine is kind of like. దాన్ని మేము చున్ని అంటాం Mine is kind of like Jasmine's. మనమ గో టు నాన్న విల్ షో యు గో This is how you wear. This is in India. ఓయ్ వాచ్ నాన్నమ్మ నాట్ దేర్ Amma, it's a movie that people wear. You have to wear it like this. This is our top. This is top. You have to wear, put the scarf over it. బాగా ఉంది సరిపోయింది Super, super. సరిపోయింది నైస్ మా ఆన్లైన్లో తెచ్చింది శర్వాణి అందుకే కలర్ కాంబినేషన్ సిమిలర్ తెప్పించినట్టుంది ఆన్లైన్లో తెచ్చింది హైదరాబాద్ డైరెక్ట్ తెచ్చింది Jasmine. Wait, don't fold it like that. I'll put it This there. is kind of like Jasmine. జాస్మిన్ డ్రెస్ లో ఉందంట హూస్ జాస్మిన్ అలాగే జాస్మిన్ ఉంటుంది కదా ఓ మై గాడ్ ఆర్ యు గోయింగ్ టు ఫ్లై ఆన్ ద ఫ్లయింగ్ కార్పెట్ నౌ No. ఈస్ దట్ యువర్ ఫ్లయింగ్ కార్పెట్ No. How do you get start? You just, I will show you. Like that? Go to Tata. Tata said he will show you, no? That's one way of it. That's one way, or you put it around your necklace. Around your neck. There's One on another either way. side. No. Not No, that. the Not- other way. ఆల్సో గుడ్ Yes. yes Yes. Yeah, pull this one a little forward till your neck. No, here. No, pull it forward. Yes. That's it. Just like a cape. Yeah.
when mommy watching things, I see people where the singing over the head. Oh my God. ఎందులో చూస్తున్నావే? హిందీ వల్ల. మరి ఇది ఎందులో చూసింది? పక్షులు ఎగురుతుంది. ఏంజిల్ బన్నీ అయితే ఆ డ్రెస్సెస్కి చున్నీ వచ్చింది. సో ఆ చున్నీతో ఎంతసేపు ఆడుకున్నారంటే ఆ రోజంతా చున్నీ పక్కన పెట్టుకునే కూర్చున్నారు. అది స్కార్ఫ్ అంట, రకరకాలుగా వేసుకుని. కొన్ని నేను మమ్మీ మూవీస్ చూస్తుంది అందులో వీళ్ళు చున్నీ ఇలా వేసుకుంటారు అని చెప్తున్నారు. హిందీ సాంగ్స్లో అట్లా ఉంటాయి కదా. సో మా ఆరో మటుకు కొంచెం క్రాంకీగా ఉన్నాడండి. సో అందుకని డ్రెస్ వేయంగానే కొంచెం ఏడ్ చేశాడు. సో వెంటనే తీసేశాను. సో తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ట్రై చేయాలి. మా ఆరవ్ చూసారా, తాత తింటున్నారు అని చెప్పగానే వెంటనే వెళ్ళిపోయి తాత ఒళ్ళో కూర్చున్నాడు అనమాట. అండ్ మాయ్ కూడా ఆరవ్కి తినిపిస్తున్నారు. సో ఇంకా ఫుల్ సందడి ఉంటుందండి. మేమంతా కూడా ఫుల్ హ్యాపీ. మా ప్రణవ్ కూడా ఫుల్ హ్యాపీ. మమ్మీ డాడీ వచ్చారు కదా. సో ఇంకా అందరం కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాము. సో ఈ వీడియో ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చితే కనుక గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.